వెల్కమ్ టు N4 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిలుకల తిరుపతి రెడ్డి, కందోజాల శ్రీనివాస్ నూతన ధ్వజస్తంభాన్ని వితరణ చేశారు. శనివారం మూలమంత్ర పంచసూత్ర హవనం చేయగా అంతకుముందు 25 కలశాలతో అభిషేకం, హవనం, ఛాయాదివాసం, ధ్వజస్తంభ ఆవాహనం చేశారు. బ్రహ్మోత్సవాల్లో వరప్రసాదాచార్యులు, మరింగంటి విద్యాసాగరాచార్యులు, గ్రామ యువకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యుడు వివిధాచార్యులైనటువంటి శ్రీ 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 శ్రీనారాయణ రామాంజనేయ స్వామి వారి యొక్క మంగళ శాసనాలతో మన కల్లేపల్లి గ్రామంలో విశేషించి శ్రీ భూనీరా సమేతుడై స్వామి వెంకటేశుడిగా వేయించేసి ఉన్నాడు. స్వామికి వాహనంగా ఉండేటువంటి గరుత్మంతుడి యొక్క పునఃప్రతిష్ఠ ఆ కార్యక్రమాన్ని 3 రోజులుగా జరుపుకుంటున్నాం. మొన్నటి రోజున అంకురార్పణ కార్యక్రమాన్ని చేసుకుని కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అంటూ గ్రామ పెద్దలని అందరినీ కూడా మనం వారి అనుజ్ఞ తీసుకొని, భగవంతుడి యొక్క అనుజ్ఞ తీసుకొని ప్రారంభం చేసుకున్నాం. నిన్నటి ఉదయాన 25 కలశాలతో ధ్వజస్తంభానికి అభిషేకాన్ని, అలానే సాయంత్రపు వేళల విశేషమైనటువంటి కార్యక్రమాన్ని, హవనాన్ని కూడా చేసుకున్నాం. ఈరోజు ఛాయాదివాసం అనేటువంటి ఒక గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని 9 కలశాలతో ఆ ధ్వజస్తంభాన్ని అంతటినీ కూడా ఆ ధ్వజస్తంభ అధిదేవతని ఆ అద్దంలో ఆవాహన చేసుకొని తగినటువంటి ఉపచారాలను సమర్పించుకొని రాగ తాళాలతో అష్టదిక్పాలకులకు ఆవాహనాది కార్యక్రమాలు చేసుకున్నాం. అలానే నరసింహ మన గ్రామం బాగుండాలి, మన క్షేత్రం బాగుండాలి, మనమందరం కూడా బాగుండాలి అంటూ నరసింహ హవనాన్ని కూడా ఈరోజు చేసుకున్నాం. సాయంత్రం విశేషించి ఫల, పుష్ప, ధాన్య శయ్యాదివాసాలను జరుపుకోబోతున్నాం. భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విచ్చేసి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన. జై శ్రీమన్నారాయణ.